కొరియన్ పానీయాలు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ప్రాచుర్యం పొందాయి? ఇది ఒక గుమ్మడికాయ పానీయం తయారీ ఫ్యాక్టరీ. ఇది ప్రపంచంలోనే అతి శుభ్రమైన తయారీ కేంద్రాల్లో ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఫ్యాక్టరీని ఆదర్శమైనదిగా గుర్తించింది. పంటల నుంచి కోయిన గుమ్మడికాయలను నేరుగా ఫ్యాక్టరీకి తీసుకెళ్లి ప్రాసెసింగ్ చేయబడుతుంది. కార్మికులు మంచి నాణ్యత గల గుమ్మడికాయలను జాగ్రత్తగా ఎంపిక చేసి మిగిలిన వాటిని వదిలేస్తారు. గుమ్మడికాయలను ఒక యంత్రానికి అమర్చిన తర్వాత కార్మికులు ప్రత్యేకమైన పరికరంతో వాటి తొక్క తొలగిస్తారు. తొక్క తీసిన గుమ్మడికాయలను ముక్కలుగా కట్ చేసి గింజలు, మిగిలిన తొక్కను పూర్తిగా తీసివేస్తారు. శుభ్రం చేసిన గుమ్మడికాయలను కడిగి చల్లని గదిలో భద్రపరుస్తారు. తయారీ ప్రాంతంలోకి వెళ్లే ముందు కార్మికులు తమ చేతులు, దుస్తులను శుభ్రపరచుకుంటారు. తద్వారా దుమ్ము లేదా క్రిములు లోపలికి వెళ్లకుండా ఉంటాయి. తొలుత ఒక పెద్ద పాత్రలో నీటిని మరిగించి గుమ్మడికాయ ముక్కలను అందులో వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికిస్తారు. పూర్తిగా ఉడికిన తర్వాత కార్మికులు జల్లెడ ఉపయోగించి వాటిని తీయడం, మెత్తగా చేసేందుకు గ్రైండర్లో వేసి మెదపడం జరుగుతుంది. తర్వాత ఈ మిశ్రమాన్ని మరో పెద్ద పాత్రలో పోసి కొంత నీరు కలిపి ఒక యంత్రం ద్వారా బాగా కలపబడుతుంది. ఈ దశలో బియ్యం పిండి, పాలపొడి, చక్కెర, బియ్యం వంటి పదార్థాలు వేసి మూత వేసి మిశ్రమాన్ని గట్టి పానీయంగా మారే వరకు ఉడికిస్తారు. ఆపై కార్మికులు పాత్రలోని మిశ్రమాన్ని పైపుల ద్వారా ప్యాకింగ్ విభాగానికి పంపిస్తారు. ఇక్కడ గుమ్మడికాయ పానీయం స్వయంచాలక యంత్రాల ద్వారా పాకెట్లలో నింపి సీల్ చేయబడుతుంది. పూర్తయిన పాకెట్లను కన్వేయర్ బెల్ట్పై ఉంచి లోపల ఎటువంటి అనవసరమైన పదార్థాలున్నాయో లేదో పరీక్షించడానికి ప్రత్యేకమైన పరీక్ష వ్యవస్థ ద్వారా పంపిస్తారు. చివరగా వీటిని శుభ్రపరిచిన తర్వాత వినియోగదారులకు అందజేస్తారు. వినియోగదారులు ఈ పానీయాన్ని ప్యాకెట్ నుంచి గ్లాస్లో వేసుకుని తక్షణమే తాగి ఆస్వాదించవచ్చు. మీరు దీని రుచి చూడాలనుకుంటున్నారా?